నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి అంశం ఆధునిక పద్దతిలో గొర్రెలు మేకల పెంపకం. దీని గురించి మనకు వివరించడానికి డాక్టర్ పి బస్వారెడ్డి గారు, సీనియర్ శాస్త్రవేత్త, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, హైదరాబాద్ నుంచి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి బస్వారెడ్డి గారు. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ గొర్రెలు మేకల పెంపకంలో మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందంటారు? భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు అండి, ఈ తెలంగాణ ప్రాంతం మరియు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఉత్తర భారతదేశంలో మనం చూసినట్లయితే మాంసం కోసం ఎక్కువ మేకల మీద డిపెండ్ అవుతారు వాళ్ళు. మనం సౌత్కు వస్తున్నా కొద్దీ గొర్రెల స్థానం, మేకల స్థానంలో గొర్రెల మీద ఆధారపడడం అనేది ఉంటుంది. ఉత్తర భారతంలో గొర్రెలు వచ్చేది ఉన్ని తీసిన తర్వాత దాన్ని మాంసం ఉపయోగిస్తారు. దక్షిణ భారతదేశం వైపు వస్తూ ఉంటే మనం గొర్రెల మీద ఆధారపడి ఉంటాము, గొర్రెల మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తాం. కాబట్టి మన రాష్ట్రంలో మేకల కన్నా గొర్రెల జనాభా ఎక్కువ ఉంటుంది అనమాట. రీసెంట్ గా 2012లో తీసిన పశుగణ సెన్సస్ లో మన రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో గొర్రెలు మేకల శాతాన్ని ఇస్తే మేకల కన్నా గొర్రెల సంఖ్య అధికంగా ఉందన్నమాట. అదే మిగతా దేశం అంతా చూస్తే మేకల సంఖ్య గొర్రెల కన్నా 2-3 రెట్లు ఎక్కువ ఉంటుంది. మన ప్రాంతంలో మాత్రం మేకల కన్నా గొర్రెల సంఖ్యనే ఎక్కువగా ఉంది. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ ప్రాంతంలో గొర్రెల మీద ఎక్కువ ఆధారపడతాం మనం. మిగతా రాష్ట్రాల్లో మేకల మీద మాంసం కోసం ఎక్కువ ఆధారపడతారు. అంటే జిల్లాల వారీగా తీసుకుంటున్నప్పుడు ఏ జిల్లాలో ఎక్కువగా ఈ గొర్రెల పెంపకం చేపడుతూ ఉంటారంటారు? అదేనండి, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో, ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, ఖమ్మం ఆ ప్రాంతాలు ఉత్తర భారతదేశానికి కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఇంకా ఆ ప్రభావమే ఉంటుంది. కాబట్టి ఆ ఆదిలాబాద్, ఖమ్మం ఈ జిల్లాల్లో మేకల పెంపకం మీదనే ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు. మేకల పెంపకాన్ని ఎక్కువ మంది చేపట్టారు. అక్కడ భుజించే మాంసంలో కూడా ఎక్కువగా మేక మాంసమే ఉంటుంది. మనం దక్షిణ తెలంగాణ వైపు వస్తూ ఉంటే వరంగల్, ఇటు హైదరాబాద్, రంగారెడ్డి కిందికి మహబూబ్ నగర్ జిల్లా వైపు వెళ్తా ఉంటే గొర్రెల పెంపకం చేపట్టిన వాళ్ళు ఎక్కువ కనపడతా ఉంటారు మనకన్నమాట. ఓవరాల్ గా చూస్తే మన దగ్గర అన్ని జిల్లాల్లో యావరేజ్ గా చూస్తే మేకల కన్నా గొర్రెల మీద ఆధారపడిన రైతులే ఎక్కువగా ఉన్నారు మన దగ్గర. అయితే ఈ గొర్రెలు మేకల పెంపకంలో చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి. ఎలాంటి పద్ధతులు పాటిస్తే మంచిదంటారు? ఈ గొర్రెలు మేకల పెంపకంలో ముఖ్యంగా 3 రకాలైన పద్ధతులు ఉన్నాయండి. ఒకటి విస్తృత పద్ధతి అంటాం. ఈ పద్ధతిలో ఏంటంటే సాంప్రదాయబద్ధంగా మన రైతులు పాటిస్తున్న పద్ధతి అన్నమాట. ఇందులో ఏముంటుంది, రైతుల దగ్గర గొర్రెల మేకలు ఏవైతే ఉన్నాయో వాటిని పొద్దున్నే మేతకు తీసుకుని వెళ్తారు. మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి వాటిని కొట్టంలో కట్టేస్తారు. కొట్టం ఉంటే కొట్టం, లేకపోతే ఏదైనా ప్రాంతంలో చెట్టు కింద వాటిని పడుకోబెట్టి చుట్టూ ఒక ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేసి రాత్రి నుంచి మళ్ళీ పొద్దున్న లేస్తేనే వాటిని మేతకు తీసుకుని వెళ్తారు. ఈ పద్ధతిలో ఏమవుతుందంటే వాటికి ఎంత ఆహారం దొరుకుతా ఉంది, వాటి ఎదుగుదల ఎలా ఉంది అనే విషయాల్లో మనకేమి నియంత్రణ ఉండదు. అవి ఎంత పెరిగితే అంతే మనకు ఉంటుంది తప్ప వాటి మీద మనకి ఎటువంటి నియంత్రణ ఉండదు. ఇది తరతరాలుగా మన దగ్గర వస్తున్న పాత పద్ధతి. దీని స్థానంలో ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తా ఉన్నారంటే పాక్షిక సాంద్ర పద్ధతి అంటాం, సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్. ఈ సిస్టంలో ఇంతకుముందు లాగానే రైతులు వీటిని మేతకు బయటకు తీసుకెళ్తారు. సాయంత్రం వచ్చిన తర్వాత వాటికి తొట్టెల్లో కొంచెం దానా వేయటం అనమాట. ఇప్పుడు బయట వాటి మేతకు వెళ్ళినప్పుడు వాటికి దానా దొరుకుతుందో లేదో మనకు సరైన అవగాహన ఉండదు. కాబట్టి ఆ దానాన్ని బ్యాలెన్స్ చేయడానికి కోసం వచ్చిన తర్వాత వాటికి తొట్లలో దానా వేస్తారనమాట. ఇది రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి ఏంటంటే కొత్తగా ఆధునికంగా వస్తున్న పద్ధతి అనమాట. ఇప్పుడు చాలా కొద్ది మంది రైతులు ఇప్పుడిప్పుడు టేకప్ చేస్తా ఉన్నారు, సాంద్ర పద్ధతి అనమాట. ఈ పద్ధతిలో ఏంటంటే రైతులు గొర్రెలను, మేకల్ని బయటకి మేతకు తీసుకెళ్లవలసిన అవసరం లేకుండా షెడ్యూల్లోనే వాటిని పెంచడం అనమాట. దీన్నే స్టాల్ ఫీడింగ్ అని, జీరో గ్రేజింగ్ అని అంటాం. ఈ పద్ధతిలో ఏంటంటే రైతు గొర్రెలు మేకల పెంపకం విషయంలో, వాటి దానా విషయంలో పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు. మనం ఎంత దానా ఇస్తున్నాము, వాటికి ఎంత ఎదుగుదల వస్తుంది, ఎదుగుదల ఇంకా పెంచడానికి ఏం చేయాలి, వాటి వ్యాధి
నివారణకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే ఈ అన్ని విషయాల్లో సమగ్రమైనటువంటి నియంత్రణ ఉంటుంది. ఈ మూడో పద్ధతిలో ఇప్పుడిప్పుడే కొంతమంది రైతులు ఈ అవగాహన ఈ విషయాల గురించి తెలుసుకుని ఈ రకంలో ఈ విధానంలో ఈ పెంపకం చేపడతా ఉన్నారు అన్నమాట. అంటే ఎక్కువ మంది రైతులు కూడా సాంప్రదాయ పద్ధతులను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతుల్లో ఎంత శాతం మంది దీన్ని ఉపయోగిస్తున్నారంటారు? ఇప్పటి వరకు చాలా కొద్ది మంది, జిల్లాలో ఒకరిద్దరు తప్ప ఒక్కో జిల్లాలో వేల మీద లెక్క పెట్టే సంఖ్యలో. వీటిలో ఆధునికంగా వచ్చిన పద్ధతులు ఇప్పుడు వచ్చే పద్ధతులు ఈ సాంద్ర పద్ధతి ఏదైతే చెప్పానో మూడో పద్ధతి స్టాల్ ఫీడింగ్. ఈ స్టాల్ ఫీడింగ్ లో మళ్ళీ వివిధ పద్ధతులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన రైతుకి భూమి లభ్యత ఉంది, ఆ భూమికి కావాల్సిన నీరు లభ్యత ఉందనుకోండి, ఆ భూమిలో పశుగ్రాసాలను పెంచుకొని వాటిని కట్ చేసి తీసుకొచ్చి షెడ్ లో వాటిని చాఫ్ కట్టర్తో ముక్కలు చేసి తొట్లలో వాటికి వేసి పెంచడం అనమాట. పొద్దుంతా అవి షెడ్లలోనే ఉంటాయి కాబట్టి షెడ్లలోనే వాటికి దానా కట్ చేసేస్తారు. బయట కొంచెం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దాంట్లో నీళ్ల తొట్లు పెడతారు. ఆ నీళ్ల తొట్లలో నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ షెడ్లలో దానా మేయటం, నీళ్లు తాగటం. ఈ పద్ధతిలో మొత్తం పశువులు, మన గొర్రెలు మేకలు ఒకే ప్లేస్ కన్ఫైన్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకా దీంట్లోనే కొంచెం ఇంప్రూవ్డ్ సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా రైతు ఎక్కువ సంఖ్యలో గొర్రెలు మేకలు చేపట్టాలనుకుంటున్నారు అనుకోండి పెంపకాన్ని, వాళ్లకు సరిపడా ఈ పశుగ్రాసాలు పెంచడానికి కావాల్సినటువంటి భూమి అవైలబుల్ గా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి పద్ధతిలో గొర్రెలు మేకలు పెంచాలనే దాని విషయంలో కంప్లీట్ ఫీడ్స్ అనే సిస్టమ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఈ మధ్యనే. లాస్ట్ 2 years నుంచే ఇంకా ప్రజల్లోకి ఇప్పుడిప్పుడే అవగాహన పోతా ఉంది ఈ విషయంలో. ఈవెన్ మనం పశుగ్రాసాలు పెంచాల్సిన అవసరం కూడా లేకుండా ఇప్పుడు వ్యవసాయ ఉప ఉత్పత్తులు ఉంటాయి కదా, ఇప్పుడు మొక్కజొన్న కోసిన తర్వాత వచ్చే చొప్ప, వేరుశనగ కోసిన తర్వాత వచ్చే కాడు, వీటన్నిటిని ఉప ఉత్పత్తులు ఉంటాం. ఈ ఉప ఉత్పత్తులను ఉపయోగించి దానా తయారు చేసుకొని వాటిని షెడ్లలో గొర్రెలకు మేకలకు వేసి పెంచడం అనమాట. ఈ విధానంలో ఏమవుతుందంటే తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో మనము గొర్రెలను మేకలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ గొర్రెల మేకల పెంపకంలో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఈ వలసలు. ఇప్పుడు రైతులు ఏం చేస్తా ఉన్నారు, ఎక్కడ పచ్చిక బయళ్ళు కనబడతాయి, ఎక్కడ పచ్చిగా ఉంటే అక్కడికి వాటి మందల్ని తీసుకొని పోతానే ఉన్నారు. నెలల తరబడి వాటెంబడి పోతా ఉంటారు కాబట్టి వాళ్ళ సోషల్ లైఫ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విధానంలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సాంద్ర పద్ధతిలో గొర్రెలు మేకలు పెంచడం వల్ల ఈ వలస విధానాన్ని మనం పూర్తిగా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వైఫ్ గొర్రెల మేకలు కొట్టంలోనే ఉంటాయి కాబట్టి తను చూసుకోగలుగుతుంది, రైతు ఇతర పనులు చేసుకోగలుగుతారు. ఈ రకంగా సోషల్ గా కూడా మనము ఇంకా సులభంగా చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే గొర్రెలు మేకలు రెండింటికి కూడా ఒకే రకమైన పద్ధతిలో అవలంబించవచ్చు అంటారా? ఏమైనా కొంచెం తేడాలు ఏమైనా ఉంటాయి పద్ధతుల్లో? స్వల్పమైన తేడా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు గోదావరీం రమ్యాం అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి జిల్లాల్లో గొర్రెలు పెంచడం వల్ల వాళ్ళకి లోకల్ మార్కెటింగ్ ఉండదు కాబట్టి ఇన్వేరియబుల్లీ వాళ్ళు మేకల పెంపకాన్ని చేపట్టాలి. మేకల పెంపకం చేపట్టవలసిన వాళ్ళకి ఏంటంటే, గొర్రెలకైతే మేసే హ్యాబిట్ లో డిఫరెన్స్ ఉంటుంది. వీటికి మేకలు ముఖ్యంగా చెట్ల ఆకులు తింటాయి కాబట్టి మేకల పెంపకాన్ని చేపట్టాలి తెలుసుకున్న వాళ్ళు ముందుగా వాళ్ళకున్న భూమిలో ఈ పశుగ్రాస చెట్లు ఉంటాయి, సుబాబుల్ లాంటివి, ముందు వాటిని పెంచి అవి కోతకు వచ్చిన తర్వాత మేకలు తీసుకొచ్చి పెంచుకోవాల్సి ఉంటుంది. అదే గొర్రెలు పెంచుకునే వాళ్ళు అనుకోండి,
పశుగ్రాసాలు ఉంటాయి. 3 నెలల్లో కటింగ్ వస్తాయి. ఇప్పుడు బహువార్షిక పశుగ్రాసాలు చాలా అందుబాటులో ఉన్నాయి. అవి 3 నెలల్లో కోతకు వస్తాయి కాబట్టి 3 నెలల తర్వాత వాళ్ళు గొర్రెలు తీసుకొచ్చి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సార్, మీరు చేసిన పరిశోధనలు గొర్రెలు మేకల పెంపకంలో ఎలాంటి పరిశోధనలు చేశారు? అవునండి, ఈ మేము చేస్తున్న పరిశోధనలో ముఖ్యంగా నేను ఇందాక చెప్పినటువంటి 3వ పద్ధతి ఏదైతే ఉందో, ఈ సాంద్ర పద్ధతిలో గొర్రెలు మేకలు పెంచుకోవడం అనే పద్ధతి మేము చేసింది ఏంటంటే, భవిష్యత్తులో మనకు భూమి లభ్యత తగ్గిపోతా ఉంది, పశుగ్రాసాలు తగ్గిపోతా ఉన్నాయి, పచ్చిక బయళ్లు తగ్గిపోతా ఉన్నాయి, రైతులకి బయటకు తీసుకెళ్లి మేపడానికి కావాల్సిన వనరులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో సాంద్ర పద్ధతిలో స్టాల్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మేబీ 5-10 ఇయర్స్ తర్వాత అప్పుడు మనం బయటకు తీసుకెళ్లి మేపే అవకాశం ఉండదు. కాబట్టి ఆ ఫ్యూచర్ కి ఎట్లాంటి టెక్నాలజీ కావాల్సి ఉంటుంది అనే విషయంలో ప్రపంచ బ్యాంకు నిధులతో మేము లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశామన్నమాట. దీన్ని ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏరియా కింద నెల్లూరు జిల్లా ఒకటిను మన మహబూబ్నగర్ జిల్లాలో ఇంప్లిమెంట్ చేశాం. ఈ పద్ధతిలో ఏమిటంటే, రైతుల్ని భాగస్వామ్యం చేసి సాంద్ర పద్ధతిలో పెంచడం వల్ల ఎట్లాంటి లాభం ఉంటుంది, దాని ద్వారా వాళ్ళకి ఎటువంటి సౌలభ్యం పెరుగుతుందో అనే విషయంలో వాళ్ళకి అవగాహన కల్పించి, దీనికి ముందుగా ఏం చేశామంటే ఒక ఫీడ్ ప్లాంట్ వేసుకోవాల్సి ఉంటుంది, ఫీడ్ ప్లాంట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సాంద్ర పద్ధతిలో మనం పశుగ్రాసాలు లేకుండానే దానా తయారు చేసుకోవడం అనే పద్ధతి ఇందాక నేను చెప్పినట్టుగా, ఆ పద్ధతిలో తయారు చేసుకోవడానికి ముందు ఫీడ్ ప్లాంట్ ఒకటి ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఆ ఫీడ్ ప్లాంట్ ఒకటి మేము నెల్లూరులో, ఒకటి మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేశాం. ఈ ఫీడ్ ప్లాంట్ లో అక్కడ లోకల్ గా అవైలబిలిటీ ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు అంటాం కదా, మొక్కజొన్న చొప్ప, వేరుశనగ చెక్క, ఇవన్నీ కలెక్ట్ చేసి సీజన్ లో వాటిని నిల్వ ఉంచుకొని ఈ ఫీడ్ ప్లాంట్ లో, మిషనరీలో వాటిని గ్రైండ్ చేసి సంపూర్ణ దానా అనే దానా తయారు చేస్తాం అన్నమాట. ఈ దానాన్ని మామూలుగా కోళ్ల దానాలాగా సంచుల్లో నింపుకొని పొద్దున సాయంత్రం వాటికి షెడ్లలో, తొట్లలో వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఎటువంటి పశుగ్రాసాలు పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధానంలో రైతులను మేము భాగస్వామ్యం చేశాం. భాగస్వామ్యం చేసి వాళ్ళ కొట్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ, ఒక రైతు దగ్గర 50 గొర్రెలు ఉన్నాయనుకోండి, పొట్టేళ్లు, వాటిని 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్నేమో వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో ఎలాగైతే పెంచుతున్నారో అలా పెంచుకోమని సలహా ఇచ్చాం. ఇంకో సగ భాగాన్నేమో ఈ ఆధునిక పద్ధతిలో, ఈ స్టాల్ ఫీడింగ్ లో ఈ సమీకృత దానాన్ని షెడ్లలోనే వాటికి అందించడం ద్వారా ఈ రెండింటికి ఎదుగుదలలో ఎటువంటి తేడా ఉందో అని రైతులు ప్రత్యక్షంగా గమనించడం కోసము ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశామన్నమాట. ఇందులో రైతులకి దానా ఇక్కడ ఈ ఫీడ్ ప్లాంట్ నుంచి సప్లై చేయడం జరిగింది. ఈ పాలు మానిన పిల్లలు ఉంటాయి కదా, 3-4 నెలల పిల్లల్ని ఈ ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. ఈ 4 నెలల తర్వాత, పాలు మానిన తర్వాత ఇంకో 4 నెలల్లో ఈ సాంద్ర పద్ధతిలో పెంచిన పిల్లలు రోజు ఒక్కంటికి 125 నుండి 130 గ్రాముల పెరుగుదల వచ్చింది. రైతులకు ప్రత్యక్షంగా ఇది కనపడింది. వాళ్ళు సాంప్రదాయంగా పెంచుతున్న పద్ధతిలో 60 నుంచి 70 గ్రాముల కన్నా ఎక్కువ రాలేదు. కాబట్టి దీని ద్వారా రైతులకు స్పష్టమైన అవగాహన వచ్చింది. ఈ సాంద్ర పద్ధతిలో పెంచడం వల్ల ఎదుగుదల బాగా ఉంటుంది, ఇంకోటి సౌలభ్యంగా కూడా ఉంటుంది. బయటకు తీసుకెళ్లి మనం మేపాల్సిన అవసరం లేదు, దీనికోసం పశుగ్రాసాలు పెంచాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి రైతులు కూడా దీన్ని చాలా ఇంప్రెస్ అయి ఉన్నారన్నమాట. అంటే పరిశోధనలో భాగంగా మీరు రైతులను భాగస్వామ్యం చేశామని అన్నారు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు విజయవంతం కూడా చేశారు మీరు. తర్వాత ఇప్పుడు రైతులు ఎవరైనా దీన్ని వినియోగించుకోవాలనుకుంటే సామాన్య రైతులకు ఇది అందుబాటులో ఉంటుందంటారా మీరు ఉపయోగించిన సాంద్ర పద్ధతి? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఏమంటే మా పరిశోధనలో భాగంగా రైతులకి సప్లై చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడున్న రైతుల్ని ఒక సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళు సొంతగా తయారు చేసుకునే దానికి వాళ్ళని ఎంకరేజ్ చేశామన్నమాట. ఆ విధంగా కొందరు రైతులు ముందుకొచ్చి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొని వచ్చి వాళ్ళే తయారు చేసుకుని తీసుకెళ్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మేము ఇంకోటి చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఫీడ్ ప్లాంట్ హ్యాండ్ ఓవర్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే, ఈ గొర్రెల మేపకల సహకార సంఘం ఉంది కదా, దాని ద్వారా ఈ జిల్లా గొర్రెల మేకల సహకార సంఘం సభ్యులందరినీ భాగస్వామ్యం చేసి వాళ్ళు ఒక కోఆపరేటివ్ గా ఏర్పడి
ఈ ఫీడ్ ప్లాంట్ ను వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు ఇప్పుడిప్పుడే చేస్తా ఉందండి. భవిష్యత్తులో ఇది అన్ని జిల్లాల్లో ఏర్పడి రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్ గా రైతులు ఒక్కొక్కరు దీన్ని చేపట్టడం కష్టం. ఎందుకంటే ఒక రైతు ఫీడ్ ప్లాంట్ వేసుకోవడం అనేది మామూలు విషయం ఏం కాదు. 20 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇండివిజువల్ గా ఒక రైతు కాకుండా ఒక ఊర్లో ఉండే 30-40 మంది రైతులు కలిపి వాళ్ళ దగ్గర సంఘంగా ఏర్పడి వాళ్ళు ఒక ఫీడ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి, ఇప్పుడు మొక్కజొన్న చెప్ప ఇలాంటివన్నీ తీసుకొచ్చి గ్రైండ్ చేసుకుని దానా తయారు చేసుకుంటే వాళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళు గొర్రెల మేకలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇనిషియల్ గా ప్రాబబ్లీ ప్రభుత్వం తరఫున ఈ ఫీడ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఏమైనా సహకారం ఇస్తే బాగుంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తా ఉంది. అంటే ఇంతకు ముందు మీరు చెప్పిన సాంద్ర పద్ధతిలో పశుగ్రాసాల పెంపకానికి ఎలాంటి పశుగ్రాసాలు పెంచితే బాగుంటుందంటారు? అంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. అవునండి. ఇప్పుడు సాంద్ర పద్ధతిలో నేను చెప్పినట్టుగా పశుగ్రాస భూమి లభ్యత ఉన్న వాళ్ళు పశుగ్రాసాలను పెంచుకొని వాటిని కట్ చేసి షెడ్లలో గొర్రెలు మేకలు పెంచొచ్చు అని చెప్పాను కదా. అందులో ఈ పశుగ్రాసాల్లో 2 రకాలు. ఒకటేమో గడ్డి జాతి, ఇంకోటేమో పప్పు జాతి పశుగ్రాసాలు. గడ్డి జాతిలో మనకు కోఫోర్ అని, ఏపీబిఎన్ అని, న్యూట్రిఫీడ్ అని ప్రైవేట్ కంపెనీ నుంచి కూడా వస్తా ఉన్నాయి. ఇవన్నీ గడ్డి జాతి పశుగ్రాసాలు. ఇంకా లూసర్ను, బర్సీము ఇట్లాంటివేమో పప్పు జాతి అన్నమాట. ఈ గడ్డి జాతి పశుగ్రాసాలు బహువార్షికాలు, అంటే కటింగ్స్ తీసుకున్నా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మనం వేసిన తర్వాత మొదటి కటింగ్ వచ్చేసరికి 3-4 నెలల మధ్యలో మొదటి కటింగ్ వస్తుంది. తర్వాత ఎవ్రీ 2 months ఒకసారి 50 నుంచి 60 రోజులకు ఒకసారి ఇంకోసారి కటింగ్ వస్తూనే ఉంటుంది. ఎకరాన ఆన్ అన్ యావరేజ్ 30 టన్నుల దిగుబడి వస్తూ ఉంటుంది అన్నమాట. వీటి తోడు మనం పప్పు జాతి కూడా వేస్తూ ఉంటాం. అంటే మనము కట్ చేసి గొర్రెల మేకలకు ఎప్పుడైతే వేస్తా ఉన్నామో 75% గ్రాసం గడ్డి జాతిని వేస్తే ఇంకో 25% మనం పప్పు జాతి గ్రాసాన్ని కలిపి వేసినట్టయితే మేకలకు బలవర్ధకంగా ఉంటుంది, తొందరగా బరువులు పెరగడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఈ గొర్రెలు మేకల పెంపకంలో మార్కెటింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంటే లాభదాయకంగా ఉంటుందంటారు? ఎలా మార్కెటింగ్ చేస్తే ఈ పశువుల పెంపకందారులకి లాభదాయకంగా ఉంటుంది? నిజానికి మన రాష్ట్రంలో ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదండి. ఇంకా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. ఇప్పుడు మనం కోళ్లలో చూసినట్టుగా ఈ రోజు బ్రాయిలర్ రేట్ ఇంత, ఈ రోజు ఎగ్ రేట్ ఇంత అని ఉంది. కానీ ఈ గొర్రెలు మేకల విషయానికి వస్తే మధ్య దళారులు ఏ రేటు చెప్తే అదే. ఇంకా రైతుకు పూర్తి స్వేచ్ఛ లేదు. ఈ రేటుకి నేను అమ్ముకుంటాను అనే స్వేచ్ఛ లేదు. మధ్య దళారులు వాళ్ళు డిమాండ్ క్రియేట్ చేయడం, ఒక్కోసారి డిమాండ్ పడిపోయేట్టు చేయడం చేసి రైతుల్ని ఓ రకంగా మోసం చేస్తున్నారనే చెప్పొచ్చు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం మన దగ్గర షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ అని ఉందండి రాష్ట్ర స్థాయిలో. ఆ ఫెడరేషన్ ద్వారా ప్రయత్నం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రైస్ ఫిక్సేషన్. ఇప్పుడు గొర్రెలకు మేకలకు ఎట్లా ఏ రకమైన గొర్రెలకు ఏ వెయిట్ ఉన్న వాటికి ఎంత ప్రైస్ ఉంటే బాగుంటుంది అని డిక్లేర్ చేయడానికి ఆ రకంగా ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఫ్యూచర్ లో మేబీ 2-3 years లో వ్యవస్థీకృతం అవుతుంది ఈ సిస్టమ్ అంతా. అంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి దీంట్లో? అంటే ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందంటారు ఈ ప్రైస్ ఫిక్సేషన్ లో? ప్రైస్ ఫిక్సేషన్ లో ముందుగా రైతులకి వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలు మేకలకి కిలోకి ఇంత వస్తుంది అనే షూరిటీ ఉండాలి. ఇప్పుడు అన్అఫీషియల్ గా లైవ్ వెయిట్ లో 150 నుంచి 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పర్ కేజీ వస్తూ ఉంది. కాకపోతే దానికి షూరిటీ లేదు. మధ్య దళారులు ఏ రేట్ చెబితే అదే. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఈ సీజన్ లో జీవాల లభ్యత ఇంత ఉంది కాబట్టి లైవ్ వెయిట్ పర్ కేజీ ఇంత ఉంది అనే ప్రైస్ డిక్లేర్ చేయగలిగితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది, రైతుకు అవగాహన ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మితే నా గొర్రెకి గాని మేకకు గాని ఇంత వాల్యూ వస్తుందనే విషయంలో కొంచెం నమ్మకంగా ఉంటుంది. అది ప్రభుత్వం తరఫు నుంచే జరగాల్సింది. ఆ దిశలో ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలవుతున్నాయండి. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ధర స్థిరీకరణ అనేది అసలు ఏ జిల్లాలో కూడా లేదంటారా? ఎక్కడా లేదండి. ఇప్పుడు ఏ జిల్లాలోనూ లేదు, అసలు దేశంలో ఎక్కడా లేదు. దేశంలో ఎక్కడ లేని మనమే స్టార్ట్ ఎందుకు చేయాలంటే మన దగ్గరనే అత్యధిక జనాభా ఉంది కాబట్టి మనమే రోల్ మోడల్ గా నిలిచే అవకాశం ఉంటుంది మిగతా రాష్ట్రాలకు కూడా. మీరు గమనించినట్టయితే ఈ మటన్ కన్సంప్షన్, మటన్ వినియోగము భారతదేశంలోని మిగతా రాష్ట్రాలన్నిటికన్నా మన ఈ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే మటన్ వినియోగం ఎక్కువ ఉంటుంది. మిగతా 27 రాష్ట్రాల్లో కలిపి ఎంత మటన్ కన్స్యూమ్ అవుతుందో ఈ 2 రాష్ట్రాల్లోనే ఎంత అవుతుంది, 50% అవుతుంది.
కాబట్టి ఏ మార్పులు జరిగినా ఇక్కడ నుంచే మార్పులు జరగాల్సింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో ఇప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంటే గొర్రెలు మేకలకు సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి ఒకసారి వివరిస్తారా? వ్యాధులు ముఖ్యంగా సీజనల్ వ్యాధులు అండి. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం ముందు అన్నిటికీ టీకాలు వేయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిటుకు రోగం, పీపీఆర్ వ్యాక్సిన్ అని ఇట్లా ఈ వ్యాధులు వచ్చిన తర్వాత నివారించుకునే దానికన్నా వీటికి టీకాలు వేసుకుని వాటిని వ్యాధి రాకుండా నివారించుకోవడం అనేది ముందుగా జాగ్రత్త తీసుకోవడం అనేది సరైన చర్య అండి. సీజనల్ కంటే ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి? ఇప్పుడు వింటర్ సీజన్ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పీపీఆర్ పీపీఆర్ అనే వ్యాధి ఇప్పుడే వస్తుంది అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఈ సమయంలో అది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది షీప్ పాక్స్ అనే ఇంకో వ్యాధి ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్ అన్నమాట. ఈ సీజన్ లో ముందుగా రైతులు షీప్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకుంటే మన ప్రాంతంలో ఆ వ్యాధి వచ్చినా గానీ మన జీవాలు ఆ వ్యాధి బారిన పడకుండా రక్షించుకునే వాళ్ళం. అంటే ఇవి అంటువ్యాధులు అంటారా? అంటువ్యాధులు అండి. ఒక మందులో ఒకదానికి వస్తే ఒకదాని నుంచి ఒకటి ప్రబలిపోతుంది కాబట్టి ముందుగానే దగ్గరలో ఉన్న పశు వైద్యం దగ్గరికి వెళ్లి ఈ వ్యాక్సిన్ తెచ్చుకుని వేసుకుంటే మన ప్రాంతంలో వేరే వాటికి వచ్చినా గానీ మనం రక్షించబడతాం అన్నమాట. అలాగే గొర్రెలు మేకల పెంపకంలో చాలా మందికి పెంపకం విషయంలో కూడా చాలా సందేహాలు ఉంటాయి. ఆ పెంపకం పద్ధతులు ఏ విధంగా ఉంటాయంటారు? ఎంత స్థలం తీసుకోవాలి? షెడ్ లో ఎన్ని జీవాలను పెంచాలి? అదొకసారి వివరించి. ఇప్పుడు సాంద్ర పద్ధతిలో పెంచాలనుకునే వాళ్ళకన్నా ముఖ్యంగా కావాల్సిన అవగాహన ఏంటంటే, ఇప్పుడు ఒక రైతు నా దగ్గర ఎన్ని ఎకరాల భూమి అవైలబుల్ ఉంది, దీంట్లో నేను ఎన్ని జీవాలు పెంచగలుగుతాను అనే విషయంలో వాళ్ళకు కొంచెం క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం గడ్డి పెంచి వాటిని కట్ చేసి జీవాలకు పెంచాలి కాబట్టి ఆన్ ఎన్ యావరేజ్ మనం 100 గొర్రెలు పెంచాలనుకుంటే 3 ఎకరాల భూమి అవసరం అవుతుంది. 2.5 నుంచి 3. మంచి నీటి వసతి బాగా ఉంటే 2.5 ఎకరాలు సరిపోతుంది. నీటి వసతి కొంచెం అరకొరగా ఉన్న దాంట్లో అట్లాంటి ప్లేసెస్ 3 acres అవసరం అవుతుందండి. అందులో 2 ఎకరాలు మనం గడ్డి జాతి పెంచుకోవడానికి, 1/2 ఎకరం నుంచి 3/4 ఎకరం పప్పు జాతి గ్రాసాలు పెంచుకోవడానికి అవసరం అవుతుంది. ఇదేమో పశుగ్రాసం గురించి. ఇక వాటి షెడ్ల విషయానికి వస్తే ఒక్కొక్క గొర్రెకి సగటున 9 స్క్వేర్ ఫీట్ల ఏరియా షెడ్ ఏరియా అవసరం అవుతుందండి. ఇప్పుడు మనం 100 గొర్రెలు పెంచాలనుకుంటే 1000 చదరపు అడుగులు విస్తీర్ణంలో మనం షెడ్ నిర్మించుకోవాలి. దానికి ముందున ఖాళీ స్థలం ఒక 2000 చదరపు అడుగులు వదిలిపెట్టి మొత్తం ఏరియాని ఫెన్స్ చేసుకుంటే షెడ్ లో మనం దానా వేయడానికి ఉంటుంది. ఈ ఓపెన్ ఏరియాలో వాటికి వాటర్ ఉంచితే షెడ్ లో దానా తింటే బయట నీళ్లు తాగి ఆ పరిసరాల్లోనే ఉంటాయన్నమాట. ఓవరాల్ గా 30 చదరపు అడుగులు ఒక్కొక్క జీవానికి అవసరం అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం పశుగ్రాసాలు పెంచుకోవడానికి 100 గొర్రెలకి 2.5 నుంచి 3 ఎకరాలు భూమి అవసరం అవుతుంది. అలాగే షెడ్ ని ఎలా ఉంచుకోవాలి, ఎలా నిర్మించుకోవాలి, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి వివరించి. షెడ్ లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫ్లోర్, ఈ నేల ఎప్పుడు పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు మన టోటల్ ఏరియాలో ఎత్తైన ప్రదేశంలో మనం షెడ్ నిర్మించుకోవాలి. ఎక్కడైతే నీటి నిల్వ ఉండదో ఆ ప్రదేశంలో షెడ్ నిర్మించుకొని ఎల్లప్పుడూ ఈ సీజన్ వితౌట్ ఎనీ సీజన్ ఏ సీజన్ లో అయినా మనం మొత్తం ఏరియా అంతా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే కింద తడి అయిపోతే వాటికి వ్యాధులు ప్రబలిపోయే అవకాశం ఉంటుంది. వ్యాధులు ఒకసారి ఒక జీవానికి వచ్చిందంటే ఒకదాని నుంచి ఒకటి కంటిన్యూ అయిపోతాయి. అన్ని యానిమల్స్ కూడా వ్యాధులు బారిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వాటిని పొడిగా ఉంచుకోవాలి. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. గాలి ఎయిర్ టైట్ గా ఉంటే ఏమవుతుందంటే ఈ రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎయిర్ ఫ్రీ ఫ్లో ఉండేటట్టుగా షెడ్ల నిర్మాణం చేసుకోవాలి. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉన్నాయంటారు? భారతదేశ ప్రభుత్వం నుంచి కొన్ని స్కీమ్లు ఉన్నాయండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని స్కీమ్లు ఈ గొర్రెల మేకల పెంపకం విషయంలో ప్రోత్సహిస్తూ ఉంది. ఈ ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు గొర్రెల మేకల సంఘాలు ఉన్నాయి. సంఘాల్లో చాలా మంది సభ్యులు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఈ గొర్రెల మేకల పెంపకాన్ని ఎక్కువ సంఖ్యలో చేపట్టడానికి ప్రోత్సహిస్తూ ఉంది. దానికోసము వాళ్ళకి జీవక్రాంతి పశుక్రాంతి అనే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. దాంట్లో జీవక్రాంతి ప్రోగ్రామే
ఈ చిన్న రైతులకి గొర్రెలు పొట్టేలు పిల్లలు సప్లై చేయడం, ఒక్కొక్కరికి 1 యూనిట్ 2 యూనిట్లు అట్లా వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఇస్తా ఉన్నారు. దీనికి తగినన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తున్నాయి. రెండింటిని యూటిలైజ్ చేసుకుని రైతులకు ఇస్తా ఉన్నారు. ఈ మధ్యనే ప్రభుత్వము ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు ఈ గొర్రెల మేకల పెంపకం కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించినారు. కాబట్టి ముందు ఇంకా మంచి పథకాలు వచ్చే అవకాశం ఉందండి. ఆ నిధులను వినియోగించుకుని వాటికి ఇంకా ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇంకా డిసైడ్ కాలేదు. కాకపోతే చిన్న రైతులకి లాభదాయకంగా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాం. అంటే ఇటు గొర్రెలు కానీ మేకలు కానీ తీసుకున్నప్పుడు అంటే అందులో ఉన్న మేలు జాతి రకాలు ఏవేవి వాడితే ఎక్కువగా లాభదాయకంగా ఉంటుందంటారు, ఇటు ఉన్ని పరంగాను అటు మాంసం పరంగాను? ముఖ్యం, చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతానికి చెందిన గొర్రెలు దక్కని జాతి గొర్రెలు అంటాం. దక్కని జాతి గొర్రెలు గత 15-20 సంవత్సరాలుగా ఈ జాతి క్రమేపీ అంతరించిపోతా ఉంది. కారణం ఏంటంటే ఈ దక్కని జాతి కోర్స్ వూల్ అంటాం, దళసరి ఉన్ని వస్తుంది దీని నుంచి. ఇంతకుముందు గొంగడి చాలా విరివిగా గ్రామాల్లో వాడేవాళ్ళు. ఈ ఉన్ని నుంచి గొంగలు తయారు చేసేవాళ్ళు. ఆ గొంగడిని గ్రామాల్లో ప్రజలు రెగ్యులర్ గా యూజ్ చేసేది. ఇప్పుడు ఎక్కువ మంది యూజ్ చేయట్లేదు దాన్ని. కాబట్టి ఈ ఉన్నికి డిమాండ్ తగ్గిపోయింది. ఇంతకుముందు రైతులకి ఏమిటి, వ్యాపారులు వచ్చి ఉన్ని కట్ చేసుకుని వాళ్ళకే డబ్బులు ఇచ్చిపోయేది రైతులకి. ఇప్పుడు రైతులు కట్ చేయడానికి, ఉన్నిని కట్ చేయడానికే తిరిగి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. రైతులకు 2 విధాలుగా నష్టం జరుగుతూ ఉంది ఈ ఉన్నికి డిమాండ్ తగ్గడంతో. దాంతో రైతులు క్రమేపీ ఈ దక్కని జాతి గొర్రెల్ని పెంచడానికి విముఖత చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ నెల్లూరు జాతి అనే గొర్రెలు ఉన్నాయి. ఇంకోటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిజంగా దీంట్లో 3 రకాలు ఉన్నాయి. నెల్లూరు బ్రౌన్ అని, నెల్లూరు వైట్ అని, జోడిపి అని 3 రకాలు ఉన్నాయి. మన ప్రాంతంలో ఇప్పుడు దాదాపు దక్కని జాతి ఈ నెల్లూరు బ్రౌన్ అనే జాతితోని రిప్లేస్ అవుతా ఉంది క్రమేపీ. కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సినదల్లా ఏంటంటే ఈ దక్కని జాతి గొర్రె ఏదైతే ఉందో దాని మాంసము చాలా రుచికరం, ఈ నెల్లూరు జాతి మాంసం కన్నా. కాబట్టి ప్రభుత్వ ఫార్మ్స్ లో, గవర్నమెంట్ ఫార్మ్స్ లో అట్లీస్ట్ అయినా దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంది, ముందే పూర్తిగా అంతరించిపోకముందే. ఎందుకంటే రైతుల్ని దాన్ని ప్రొటెక్ట్ చేయమంటే వాళ్ళు లాభదాయకంగా లేని చేపట్టే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వ గవర్నమెంట్ ఫార్మ్స్ లో దాన్ని మల్టిప్లై చేస్తూ రైతుల్ని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి ఏది లాభదాయకంగా ఉంటే అది చేపట్టేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గొర్రెల్లో అంటే ఎలాంటి వయసులో ఉన్నిని కట్ చేస్తే మంచిదంటారు? ఎంత వయసు వచ్చాక? వయస్సుతో సంబంధం లేదండి. బాగా పెరిగినప్పుడు, రెగ్యులర్ గా సమ్మర్ ముందు హీట్ డెసిపేషన్ కోసం ఎక్కువ ఉన్ని పెరిగినప్పుడు కట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ సీజన్స్ లో కట్ చేస్తూ ఉంటారండి. దానికేమి. ఓకే సార్, మా స్టూడియోకి వచ్చి గొర్రెలు మేకల పెంపకానికి సంబంధించి ఆధునిక పద్ధతుల గురించి రైతులకు ఎన్నో తెలియని విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలనే ప్రధాన వ్యాపకాలుగా చేసుకుని పంట పొలాలలో అహర్నిశలు శ్రమించే రైతన్నల శ్రేయస్సే ధ్యేయంగా సమకాలీన అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరవేస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వర్షాభావ పరిస్థితులకు భూగర్భ జలాలపై ప్రభావం, రైతులకు సూచనలు, వర్షాకాలంలో పశువులు మరియు గొర్రెలకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ ధరలు, మార్కెట్ సమీక్ష, వాతావరణ సూచనలు ఉంటాయి. వాతావరణంలో వస్తున్న మార్పులకు తక్కువ వర్షాలు కురవటం వల్ల దీని ప్రభావం భూగర్భ జలాలపై అధికంగా ఉంది. ముఖ్యంగా
భూగర్భ జలాల నీటిమట్టం సామర్థ్యం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో సాగులో కొన్ని ప్రత్యేకమైన మెళకువలు పాటించాలి. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నీరు లేనిదే మానవ మనుగడ లేదు. అలాంటి నీటిని సంరక్షించుకోవడంలో రోజురోజుకు విఫలమవడం వల్ల రాబోయే రోజుల్లో మనము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అందువలన మనము నీటిని సంరక్షించుకోవడంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖరీఫ్ సమయంలో ప్రారంభమైనప్పటికీ వర్షం అనుకున్నంత రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో కురుస్తున్న తక్కువ వర్షాలను తప్పనిసరిగా వివిధ పద్ధతుల్లో సంరక్షించుకోవాలి. దీనివలన నీటి వృధాను అరికట్టడంతో పాటు భూగర్భ జలాలను నీటి మట్టం కూడా పెంచవచ్చు. వర్షాభావ పరిస్థితులకు భూగర్భ జలాలపై ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త గారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన వర్షాభావ పరిస్థితులు అంటే మనకి జూన్ నెలలో మనకు ఋతుపవనాలు వస్తుంటాయి. జూన్ నెల నుంచి మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. జూన్ నెలలో మనం విత్తనాలు వేసుకోవడానికి మనకు వర్షం అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గత సంవత్సరంలో మనకి దాదాపు 25% వర్షపాతం తక్కువ నమోదైంది. కాబట్టి కనీసం ఈ సంవత్సరం అయినా మనకు వర్షాలు పడతాయని అనుకుంటున్నాము. అలాగే ఇప్పుడు జూన్ నెల ఆల్రెడీ వర్షపాతం నమోదైంది, మనం రికార్డ్ చేసాం. అది మన మొత్తం రాష్ట్రంలో చూస్తుంటే అది దాదాపు 70% అధికంగా అనిపించింది. కాబట్టి వర్షాభావ పరిస్థితిని బట్టి మనం ఏదైతే విత్తనాలు వేసుకుందాం అనుకున్నా ఒక్క నెలలోనే మనకు వర్షాభావ పరిస్థితి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది 4-5 months కంటిన్యూ పీరియడ్ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇనిషియల్ జూన్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడే మనం వర్షాభావ పరిస్థితిని బట్టి ఏ క్రాప్ వేసుకోవాలి మన దాన్ని అంచనా వేసుకోవటం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా విత్తనాలు వేసుకోవాలంటే వర్షాభావ పరిస్థితి ఇప్పుడు 70% ఉంది కాబట్టి మనకు అధికంగా అనిపిస్తుంది. కానీ రాబోయే 2 నెలల్లో మనకు దాదాపు 70% వర్షపాతం కాంట్రిబ్యూట్ అవుతుంది మనకు టోటల్ పడే వర్షంలో. కాబట్టి మనం జూలై నెలలో మనకు పూర్తిగా కొద్దిగా అంచనా వస్తుంది. మనం ఎలా ఉంది, వర్షపాతం ఎలా ఉంది, దానివల్ల భూగర్భ జలాలు ఏ రకమైన మార్పులు ఉన్నాయి, దాంట్లో ఏమైనా పెరుగుదల ఉందా, దాన్ని బట్టి మనం మన క్రాప్ డిసైడ్ చేసుకోవటం అవసరం ఉంటుంది. ప్రస్తుతం పాల ఉత్పత్తులకు, పాలకు, మాంసంకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో అనేక మంది సన్న, చిన్నకారు రైతులు పశువులు, గొర్రెల పెంపకంపై మక్కువ చూపిస్తున్నారు. పశువుల, మేకల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే వాటికిచ్చే పోషణ, ఆరోగ్య సస్యరక్షణలో తగు మెళకువలు పాటించాలి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో పశువులు, గొర్రెలకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరం పొడవునా స్థిరమైన, నమ్మకమైన ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పాడి పశువుల పెంపకం అనువైనది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న తొలకరి వర్షాలకు పశువుల్లో, గొర్రెల్లో వచ్చే వ్యాధుల్లో చిటుకు వ్యాధి, ఆంత్రాక్స్ వ్యాధి, నీలి నాలుక ముఖ్యమైనవి. దీని నివారణకు ఆక్సిటెట్రాసైక్లిన్ 5-10 మిల్లీగ్రాములు 1 కిలో చొప్పున ఇవ్వాలి. వర్షాకాలంలో గొర్రెలకు సూక్ష్మజీవుల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధి నీలి నాలుక. ఈ వ్యాధికారక వైరస్ క్యులీకైడస్ అను దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. టీకా మందు లేనందున ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తి ముందు ఉధృతిని నివారించాలి. వర్షాకాలంలో పశువులు మరియు గొర్రెలకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా వర్షాకాలం వచ్చిందనంటే మన పశువుల కొట్టాలు మరియు గొర్రెల షెడ్స్ పక్కన అపరిశుభ్రంగా ఉండడము, ఈ వర్షాలతో ఏర్పడే గాలి మరియు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ జీవాలు కానివ్వండి, పశువులు కానివ్వండి అధిక ఒత్తిడికి గురవడం వల్ల, ఈ అపరిశుభ్రత వల్ల ఈ పశువుల్లోనూ గొర్రెల్లోనూ అనేక వ్యాధులు రావడం ఈ వర్షాకాలంలో మనం గమనిస్తూ ఉంటాము. పశువుల విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ వర్షాకాలంలో మనం గమనించే ముఖ్యమైన వ్యాధి గుండెవాపు, దీన్నే గురక వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి రాకుండా మనము ముందు జాగ్రత్త కింద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మే నెలలో కానీ జూన్ నెలల్లో ఈ యొక్క గుండెవాపు టీకాని, అంటే మన వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పశుసంవర్ధక శాఖ వాళ్ళు ఈ టీకాని ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది ప్రతి గ్రామానికి కూడా. ఈ యొక్క టీకాని ఒక 2 ml
సబ్క్యూటేనియస్గా ఈ వ్యాక్సినేషన్ మే గాని జూన్ నెలల్లో వేయించినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం రక్షణ పొందవచ్చు. గొర్రెలు మేకల విషయానికి వచ్చినట్లయితే వీటిల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధులు చూసినట్లయితే మన రైతులకి చిరకాలంగా పరిచయం ఉన్న చిటుకు వ్యాధి చాలా ముఖ్యమైనది. అలాగే గాలికుంటు వ్యాధి, బ్లూ టంగ్ అని అంటాము, నీలినాలిక వ్యాధి ఒకటి, అలాగే ఫుట్ రాటు అంటే కాళ్ళల్లో పుండ్లు పడి ఫుట్ రాట్ రావడం. ఈ యొక్క 4 డిసీజెస్ గొర్రెల్లో జీవాల్లో వచ్చే వర్షాకాలంలో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధులు. మనము చిటుకు వ్యాధి విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క చిటుకు వ్యాధి సాధారణంగా తొలకరి వర్షాలు పడినప్పుడు మొలకొచ్చే గడ్డిని ఈ యొక్క జీవాలు ఎక్కువగా మేయడం వల్ల చాలా బలిష్టంగా ఉండే ఈ యొక్క జీవాల్లోనే ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు పశువులు ఈ యొక్క జీవాలు అకస్మాత్తుగా కింద పడిపోయి కొట్టుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ అప్పటికప్పుడే చనిపోవడం జరుగుతుంది. అంటే కనీసం చికిత్సకి చేసే సమయం కూడా మనకు ఉండదు. చికిత్స చేసినప్పటికీ కూడా ప్రయోజనం కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క వ్యాధి రాకుండా అరికట్టడానికి మన దగ్గర చాలా మంచి వ్యాక్సిన్ ఎంట్రోటాక్సిమియాకి సంబంధించిన చిటుకు వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ ని మన వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాక్సిన్ ని వర్షాలకు ముందు అంటే మే జూన్ నెలల్లో 1 ml సబ్క్యూటేనియస్ ద్వారా ఇచ్చినట్లయితే మన చర్మం కింద ఈ యొక్క వ్యాధి ఈ వర్షాకాలంలో రాకుండా జీవాలని మనం రక్షించుకునే అవకాశం ఉంది. ఇంతటితో వ్యవసాయ సమాచారం కార్యక్రమం సమాప్తం. గోదావరీం రమ్యాం అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. నమస్కారం. వ్యవసాయ రంగం అభివృద్ది చెందడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా తగిన పురోగతి ఉంటుంది. దేశ జనాభాలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఒక ముఖ్య ఉపాధి కల్పనా రంగంగా ఎదిగింది. మరి ఈ నేపథ్యంలో వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతిక పద్దతుల గురించి విస్తరణ కార్యక్రమాల రూపంలో అందజేస్తున్న వ్యవసాయ కార్యక్రమం రైతు నేస్తంకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ఎర్ర నేలల్లో ప్రత్తికి ప్రత్యామ్నాయ పంటలు, జాతీయ ఆహార భద్రతా పథకం, అపరాల సాగు, వర్మీ కంపోస్ట్. మన రాష్ట్రంలో పత్తిని వాణిజ్య సరళిలో అధిక విస్తీర్ణంలో ఎర్ర నేలల్లో సాగు చేస్తున్నారు. ఎర్ర నేలల్లో పత్తిని సాగు చేయడం వల్ల వర్షాభావ పరిస్థితుల్లో పత్తి బట్టకు గురయ్యి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. మరి ఈ నేపథ్యంలో పత్తికి ప్రత్యామ్నాయ పంటలుగా సాగుకు అనువైన రకాలు, వివిధ పంటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశం ప్రపంచంలోని ప్రతి ఉత్పత్తి, నూలు ఎగుమతుల్లో ప్రధాన పాత్ర వహిస్తోంది. మన రాష్ట్రంలో రైతులు అధిక లాభం సాధించాలనే తపనతో ప్రత్తిని ఏక పంటగా ఎక్కువగా ఎర్ర చెల్క నేలల్లో వర్షాధారంగా సాగు చేస్తున్నారు. అయితే వర్షాభావంతో పంట దెబ్బతిని రైతులు తరచుగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్తికి బదులుగా కంది, మొక్కజొన్న, ఆముదం, వేరుశెనగ, పెసర వంటి పంటలను సాగు చేయడం వలన మంచి ఫలితాలను సాధించొచ్చు. కంది పంట కొంతవరకు బెట్ట పరిస్థితిని తట్టుకుంటుంది. కంది పంట ఒకేసారి కోతకు వస్తుంది. కూలీల అవసరం తక్కువగా ఉంటుంది. ఖర్చు కూడా తక్కువే. కందిలో పెసర లేదా వేరుశెనగ వంటి అంతర పంటల ద్వారా ప్రత్తి కంటే అధిక ఆదాయం పొందవచ్చు. మొక్కజొన్న పంటలో పెసరను అంతర పంటగా సాగు చేయడం వల్ల తక్కువ కాలంలో ఒకసారి పంట చేతికి వస్తుంది. ప్రత్తిలో వచ్చే ఆదాయంతో సరిసమానంగా వస్తుంది. కాబట్టి శాస్త్రవేత్తల సూచనలు, సలహాల మేరకు ఎర్ర చెల్కా నేలల్లో ప్రత్తికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, మొక్కజొన్న, ఆముదం, వేరుశెనగ వంటి పంటల సాగు చేయడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు.
దాదాపు ఒక 60 నుంచి 70% మేరకు నేలలు ఎర్రచిలక నేలలు ఉంటాయి. ఒక 25 నుంచి 30% మేరకు మాత్రమే వ్యవసాయ భూముల లోపల నల్లరేగడి భూములు ఉంటాయి. అయితే చాలా వరకు ఎర్రచిలక నేల లోపల వర్షాధారంగానే వ్యవసాయాన్ని సాగు చేస్తూ ఉంటారు. అయితే ఉదాహరణకు వరంగల్ చూసుకుంటే దాదాపు ఒక 5 లక్షల హెక్టార్లు మొత్తం సాగు విస్తీర్ణం ఉంటే అందులో 2.5 లక్షల హెక్టార్లు ఈ పత్తి కిందనే ఉంటది మనకు. ఈ 2.5 లక్షల హెక్టార్లలో కూడా దాదాపు ఒక 70% వరకు ఎర్రచిలక నేలలే ఉంటాయి. అంటే పత్తి లోతైనటువంటి వేరు వ్యవస్థ కలిగినది. అది లోతైనటువంటి నల్లరేగడి భూములలో గానీ లేకపోతే ఎర్రచిలక నేల గానీ వస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా చాలా మంది రైతులు ఎర్రచిలక నేలలలో వర్షాధారంగా పత్తిని సాగు చేస్తూ ఉంటారు. అయితే వర్షాలు గనక అనుకున్న సమయానికి పడితే ప్రతి వారం 10 రోజులకు ఒకసారి కనుక జల్లు పడినట్లయితే ఎర్రచిలక నేలలలో కూడా పత్తి దాదాపు కొంత దిగుబడి వస్తుంది. రైతులకు కొంత వర్కౌట్ అవుతా ఉంటది కాబట్టి రైతులు పత్తిని వేస్తూ ఉంటారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా వర్షం అనుకున్నట్టుగా పడకపోవడం, అంటే కొంత బెట్ట పరిస్థితులు అప్పుడప్పుడు రావడం చేత ఈ ఎర్రచిలక నేల లోపల వేసినటువంటి పత్తి ఇబ్బంది పడతా ఉంటది. అంటే పెరుగుదల సరిగ్గా ఉండదు, దిగుబడులు కూడా బాగా తగ్గిపోతా ఉంటాయి. కాబట్టి రైతులకు బాగా నష్టం రావడం అవకాశం ఉంటది. అందుకనే మనం చెప్తున్నాం వర్షాధారంగా ఎర్రచిలక నేలలలో పత్తిని వేయరాదు అని. ఏ కొంచెమైనా నీటి వసతి ఉంటేనే పత్తిని ఎర్రచిలక నేలలో వేసుకోవాలి. అంతేగాని వర్షాధారంగా వేస్తే ఏ కొంచెం బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా పత్తి ఎదుగుదల బాగా తగ్గి దిగుబడులు బాగా తగ్గేటువంటి ప్రమాదం ఉంటది. దాని స్థానం లోపల ముఖ్యంగా అందరికి బాగా తెలిసినటువంటి పంట, బెట్టను బాగా తట్టుకునేటువంటి పంట, మార్కెట్లో కొంచెం డిమాండ్ ఉన్నటువంటి పంట, విత్తన కొరత లేనటువంటి పంట ఈ కందిని గనక మనం పత్తి అచ్చులో గాని, అంటే సాలుకు సాలుకి 3 అడుగులు, మొక్కకు మొక్కకు 3 అడుగులు, లేదా సాలుకు సాలుకి 6 అడుగులు, మొక్కకు మొక్కకు 1.5 అడుగు ఇట్లా పెట్టుకొని గనక వేసినట్లయితే పత్తి కంటే కూడా మనకు మంచి నికర ఆదాయం వస్తుంది. అంటే ఒక ఎకరానికి సుమారు 8 నుంచి 11-12 క్వింటాల దిగుబడి కూడా పొందేందుకు అవకాశం ఉంది. దాంట్లో అనేక రకాల మార్కెట్లో లభ్యమవుతా ఉన్నాయి. అంటే ఇటు వరంగల్ నుంచి కానీ, లేకపోతే ఈ మధ్యనే ఇక్రిసాట్ పటంచెరు నుంచి కూడా ఒక హైబ్రిడ్ కూడా రావడం జరిగింది. విత్తనాల ఖర్చు కూడా చాలా తక్కువ. అంటే 2 నుంచి 3-4 కిలోల విత్తనాలే సరిపోతాయి, పెద్ద ఎరువులు కూడా అవసరం లేదు. కాబట్టి పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది. మనకు దిగుబడి కూడా 8 నుంచి 12 క్వింటాలు వస్తుంది. కాబట్టి రైతులకి కొంత ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంది. నీళ్లను అంటే నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటది. అది భూసారం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి రైతులు ఎర్రచిలక నేలలలో పత్తికి ప్రత్యామ్నాయంగా మొదటగా కందిని గురించి ఆలోచిస్తే మంచిది. ఇంకా రెండో పంట ఏంటంటే జనరల్ గా నల్లరేగడి భూములు వేస్తారు, కానీ ఎర్రచిలక నేలలో వర్షాధారం కూడా జొన్న లాంటి పంటలను దాదాపు ఒక 100 రోజుల లోపల పంటలు కంప్లీట్ అవుతాయి. ముఖ్యంగా పచ్చజొన్నలు గాని తెల్లజొన్నలు గాని విత్తన కొరత లేదు. అది కూడా విత్తనాల కొరకు ఎరువుల కొరకు పెద్ద ఖర్చు లేనటువంటి పంట. ఇటు పశుగ్రాసం అనేటువంటి చొప్పు వస్తుంది. ఒక 8 నుంచి 12 క్వింటాల జొన్నలు కూడా వస్తాయి. రేటు కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా తక్కువ రోజులలో పంట అయిపోతుంది కాబట్టి మళ్ళీ రెండో పంట కూడా అవకాశం ఉంటుంది. నీళ్లను కూడా చాలా తక్కువ తీసుకుంటది అది. కాబట్టి జొన్న సాగు గురించి కూడా రైతులు ఆలోచించాలి. ఇంకా మూడవటువంటి పంట ఏంటంటే పెసళ్ళు. అంటే ఈ నెల చివరి వరకు కూడా వేసుకునే అవకాశం ఉంది. దాదాపు దాని పంటకాలం 60 రోజులు మాత్రమే. కాబట్టి ఒక 3-4 తడులు గానీ లేకపోతే చిన్న జల్లులు పడ్డా కూడా ఎంతో కొంత దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి స్వల్పకాలిక తక్కువ నీటితో పండేటువంటి పంటలలో పెసర గురించి ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ఆముదాలు కూడా చాలా టైం ఉంది. మనకు నీటి ఎద్దడిని తట్టుకుంటది. అధిక దిగుబడి ఇచ్చేటువంటి హైబ్రిడ్స్ మార్కెట్ లో లభ్యమవుతా ఉన్నాయి. విత్తనాల రేటు కూడా చాలా తక్కువ, పెద్ద ఎరువులు అవి కూడా ఎక్కువ అవసరం ఉండవు. కాబట్టి రైతాంగం ఈ ఆముదాల సాగు గురించి కూడా ఆలోచించాలి. సో ఈ ఆముదాల లోపల ఒక సమస్య ఏంటంటే ఈ గెలలు కోసిన తర్వాత వాటిని మనుషులతో తొక్కించాలంటే కొంచెం కష్టమవుతుంది. కానీ ప్రస్తుతం ఈ మహబూబ్ నగర్ జిల్లా లోపల దీనికి సంబంధించిన యంత్రాలు కూడా లభ్యమవుతా ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకుని రైతులు వాటిని ఉపయోగించినట్లయితే కూలీలను తక్కువ వాడుకొని కూడా అధిక దిగుబడి పొందొచ్చు. కూరలో కారం ఎక్కువైంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వేయాలని. నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాలని వాడేస్తారు. మరి దాని సంగతో ఉన్నమాటేగా అంటోంది కోడలు. చూడు, పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి. గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు. డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వేయాలి. ముందు ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమి సంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమి సంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కాని సాయంత్రం కాని చేతి తొడుగులు, మాస్క్, ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి.
ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి. ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు 3 చెరువులు నీళ్లు? మన దేశ ప్రజలకు అవసరమగు పప్పు గింజలను ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా పథకం కింద అపరాలను సాగుకు ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద సాగు చేయు రైతులకు పంటల ఉత్పత్తికి కావలసిన ఉత్పత్తి కారకాలను సబ్సిడీ కింద అందజేయడం జరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మనం రోజు తీసుకునే ఆహారంలో పప్పుకు ప్రత్యేకత ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న వాణిజ్య పంటల విస్తీర్ణం దృష్ట్యా పప్పు గింజల విస్తీర్ణం తగ్గిపోతోంది. దీనివలన మన దేశ జనాభాకు కావలసిన కంది, పెసర, మినుము వంటి పప్పు గింజలను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. ఈ సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత పథకం కింద అపరాల సాగును ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఈ పథకం క్రింద పెసర, మినుము, కంది, శనగ వంటి పంట విత్తనాలను సబ్సిడీ క్రింద రైతులకు అందిస్తున్నారు. అదేవిధంగా ఉత్పత్తి కారకాలైన ఎరువులను, పురుగు మందులను, కలుపు మందులను సబ్సిడీ క్రింద రైతులకు సరఫరా చేసి అపరాల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకం గురించి మరిన్ని వివరాలను అగ్రికల్చర్ డైరెక్టర్ ప్రియదర్శిని గారి మాటల్లో తెలుసుకుందాం. మన దేశంలోనే ఈ అపరాల సాగు చాలా ముఖ్యమైన అంశంలో చేరింది. ఎందుకంటే మనము విదేశాల నుంచి ఈ పల్సెస్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మన దగ్గర మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ సఫిషియెంట్ క్వాంటిటీ పల్సెస్ లేవు. అందుకనే ఈ అపరాల సాగు చాలా ముఖ్యమైన దశలో ఉంది. ఒకవేళ మనము ఇప్పుడు ఇంటర్ క్రాపింగ్ ద్వారా, ఒరిజినల్ సాగు ద్వారా మనము చేయకుంటే తప్పకుండా మన ఆహార భద్రతకి విఘాతం కలుగుతుంది. మనము రోజు తినే పప్పు దినుసులు మన ఆహార భోజనంలో మిగలకుండా పోతాయి. ఈ అపరాల ప్రైజెస్ చూసినట్టయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనము కిలో కొనుక్కోవాలంటే అబౌట్ 150, 160 రూపీస్, 170 రూపీస్ పెట్టే వరకు మన కిలో పప్పు, కందిపప్పు కొనుక్కోవడానికి రాదు. మన హాస్టల్స్లో పిల్లలు పప్పు తింటారు, మన ఇళ్లలో మనం పప్పు తింటాము, మన స్కూల్స్లో మిడ్ డే మీల్స్లో కూడా పప్పు ఇస్తారు. సో మొత్తంగా మన కంట్రీలో పప్పులు తినే అలవాటు చాలా ముఖ్యంగా ఉంది. ఆ పప్పుల ద్వారా మనము న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోవడానికి ఎక్కువగా ప్రోటీన్స్ మనం ఈ పప్పుల ద్వారానే పొందుకుంటాము. ఈ అపరాల సాగు ముఖ్యంగా మనము చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఈ NFSM ప్రోగ్రాంలో, అంటే జాతీయ ఆహార భద్రత మిషన్ అని ఒక ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాంలో కూడా ఈ రెడ్ గ్రామ్ పల్సెస్ ని చాలా ప్రోత్సహించి వాటిని ప్రమోట్ చేసి చాలా ఇంప్రూవ్ చేయాలి, వీటి సాగు ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే సెల్ఫ్ సఫిషియన్సీ మనము ఈ పల్సెస్ లో తెచ్చుకోవాలా అన్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పథకం పెట్టినారు. ఈ పథకంలో మనము ట్రెడిషనల్ అపరాల ల్యాండ్ తో పాటు ఇంకా ఇంటర్ క్రాపింగ్, అంటే ప్రతి పంటలో మనం ఈ కందిపప్పు అయినా, పెసరపప్పు అయినా, మినప్పప్పు అయినా ఈ పప్పుల్ని మనం సాగు చేసినట్టయితే మనకు కొంతవరకు ఆహార భద్రతకి దోహదపడతాయి. అందుకనే ఈ అపరాల సాగు చాలా ముఖ్యమైన అంశము. ముఖ్యమైన అంశంగానే మనం భావిస్తున్నాము. మన గవర్నమెంట్ కూడా మన ప్రత్యామ్నాయ ప్లాన్స్ లో, అంటే కంటింజెన్సీ ప్లాన్ లో కూడా ఈ అపరాల సాగు గురించి చాలా వివరంగా చెప్పినారు. ఎందుకంటే రెయిన్ ఫెడ్ ఏరియాస్ లో కూడా, అంటే వర్షాధార వ్యవసాయంలో కూడా ఈ అపరాల సాగు చాలా ముఖ్యమైన అంశము. మన రైతులకి ఆహార భద్రతతో పాటు ఇన్కమ్ కూడా చాలా మంచిగా, వాళ్ళు ఎస్పెషలీ MSP రేట్లు చూసినట్టయితే
పల్సెస్ కి చాలా బాగుంది. 4,650 రూపాయలు. ఇది మన పెసరపప్పుకి 4,600 రూపాయలు కందిపప్పుకి పలుకుతుంది. మన ఎంఎస్పీలో మనం ఇస్తున్నాము. కానీ మనకు కావలసినంత పప్పు దినుసులు దొరకట్లేదు. అందుకని ఈ అపరాల సాగు చాలా ముఖ్యము. ఇదే కాకుండా తాండూరు నుంచి మేము కొన్ని విత్తనాలు తీసుకొచ్చినాము. ఆ విత్తనాలు అవి పెరినియల్ గా, అంటే ఒక్కసారి మనము ఆ కందిపప్పు మొక్క వేసినట్టయితే మన కిచెన్ గార్డెన్ లో, మన ఇంటి పెరట్లో మన ఫ్యామిలీకి సరిపడేంత పప్పు కాస్తుంది. మనము దాన్ని కూరగాయల్లాగా వాడుకోవచ్చు. మరి దాన్ని మొత్తము హార్వెస్ట్ చేసి ఒక సంవత్సరానికి సరిపడే, ఒక ఫ్యామిలీకి సరిపడే పప్పును కూడా మనము మన కిచెన్ గార్డెన్ లో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న, సాయంత్రం, పగలు, రాత్రి అంటు పెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు, ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది. ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. నానాటికి పెరిగిపోతున్న భూ కాలుష్యం, రసాయన ఎరువుల ధరలు మరియు వాడకం దృష్ట్యా రైతులు సేంద్రియ వ్యవసాయానికి మక్కువ కనపరుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ విధానం మరియు ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్టు ఎరువునే వర్మీ కంపోస్టు అంటారు. మామూలుగా తయారు చేసే కంపోస్టు కన్నా వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మీ కంపోస్టులో పోషక విలువలు ఎక్కువ. పశువుల ఎరువులు నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ పోషకాలు వరుసగా 0.05, 0.07, 0.5% ఉంటాయి. అలాగే వర్మీ కంపోస్టులో నత్రజని శాతం 2.4, ఫాస్ఫేట్ 0.67%, పొటాష్ 1.93% ఉంటాయి. ఇదే విధంగా వర్మీ కంపోస్టులో సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువు కన్నా దాదాపు 50% అధికంగా ఉంటాయి. వీటికి తోడు వర్మీ కంపోస్టులో పైరు పెరుగుదలకు దోహదపడే ఇతర సేంద్రియ రసాయనాలు ఉంటాయి. వర్మీ కంపోస్టు బెడ్లను తయారు చేయడానికి భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మనకు వీలైనంత వరకు వర్మీ కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంట్తో గట్టిగా చేయవచ్చు లేదా పేడ ఉపయోగించి గట్టిపరచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపైన సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వర్మీ కంపోస్టు చేయాలనుకున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. బెడ్ పైన పాత గోనె సంచులతో గాని వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయడం వల్ల తేమను కాపాడటమే కాక వానపాములకు, కప్పలు, చీమలు, పక్షుల నుండి రక్షణ కల్పించవచ్చు. ఈ బెడ్లకు పందిరి నీడను కల్పించాలి. వానపాములను వదిలిన బెడ్లపైన ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన వ్యర్థ పదార్థాలతో 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్టును తయారు చేసుకునే వీలుంది. బెడ్ నుండి వర్మీ కంపోస్టు తీయడానికి 4-5 రోజుల ముందు నీరు చల్లడం ఆపివేయాలి. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెదుక్కుంటూ లోపలికి వెళ్లి అడుగు భాగానికి చేరతాయి. బెడ్ పైన కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2 లేదా 3 mm జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి.
ఎరువును తొలగించిన బెడ్లపైన వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు పరిచి మళ్లీ అదే విధంగా కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వర్మీ కంపోస్టును తయారు చేసుకునే వీలుంది. వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుండి 12 క్వింటాల వరకు వివిధ పంటలకు వాడవచ్చు. ఈ విధంగా రైతులు తమకు అందుబాటులో ఉన్న వ్యర్థ పదార్థాలను ఉపయోగించి నాణ్యమైన అధిక పోషక విలువలు ఉండే వర్మీ కంపోస్టును తయారు చేసుకుని తమ పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు. ఏం చేయను? సరే నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1801-1551పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం.